బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన ఘటనలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు, పోలీస్ వాహనాలపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేశారు. అలాగే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ని సైతం అరెస్ట్ చేశారు. ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకి తరలించారు. అయితే ప్రశాంత్ లాయర్ అతని బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. గురువారం విచారణ జరిపి తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. పల్లవి ప్రశాంత్కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది వేణుగోపాల్ కోర్టుని కోరారు. పోలీసులు సరైన భద్రత లేకపోవడం వల్లనే ఇలాంటి పరిణామాలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక పల్లవి ప్రశాంత్ విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. 41C ఆర్పీసీ నోటీస్ ఇచ్చాకే పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశామని చెప్పారు. ప్రశాంత్ కారణంగా పలువురు యువకులు వికృత చేష్టలకు పాల్పడి పోలీసుల ముందే 6 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ న్యూసెన్స్ మొత్తం పోలీసుల కళ్ల ముందే జరిగిందన్నారు. భవిష్యత్తులో వీరికి సమాజంపై బాధ్యత, భయం ఉండాలనే ఉద్దేశంతోనే అరెస్ట్ చేశామని చెప్పారు. సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్న కారణంగా పల్లవి ప్రశాంత్ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. అలాగే పల్లవి ప్రశాంత్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రశాంత్ కారణంగానే కొందరు యువకులు రెచ్చిపోయారని ఇందులో పేర్కొన్నారు. పల్లవి ప్రశాంత్ అతని అనుచరులను రెచ్చగొట్టడంతో వాహనాలు ధ్వంసం చేశారని పోలీసులు చెబుతున్నారు. పలుమార్లు పోలీసులు ప్రశాంత్కు విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదని రిపోర్టులో తెలిపారు. పల్లవి ప్రశాంత్ కారణంగానే దాదాపు 8 ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి, పలువురు గాయపడ్డారు అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ఇరు వర్గాల వాదనను విన్న న్యాయస్థానం తాజాగా పల్లవి ప్రశాంత్కి బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు ప్రశాంత్కి భారీ మద్దతు లభించింది. ఆయన తరపున 50 మంది లాయర్లు వాదనకి సిద్ధమయ్యారు. అలాగే బిగ్ బాస్ సభ్యులు పాజిటివ్గా స్పందించారు. చాలా మంచి కుర్రాడు ప్రశాంత్, చట్టాన్ని గౌరవించే వ్యక్తి, చట్ట ప్రకారమే బయటికి వస్తాడు, ప్రశాంత్ నేరస్తుడు కాదు, క్రిమినల్ కాదు అంటూ తన అభిప్రాయం శివాజీ చెప్పాడు. ఇక మరోవైపు అశ్విని, యావర్ ప్రశాంత్కు సపోర్టుగా మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేశారు. ఇక బోలే, టేస్టీ తేజ ప్రశాంత్కు బెయిల్ విషయంలో లాయర్స్తో మాట్లాడారు. అందరి కృషి ఫలించి ప్రశాంత్కి బెయిల్ దక్కింది. ఇక బిగ్ బాస్ షో సీజన్ 7 విన్నర్గా నిలిచిన ప్రశాంత్ 35 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో పాటు ఓ బ్రిజా కార్, జాయా లుకాస్ నుంచి 15 లక్షల ఆభరణాలు సొంతం చేసుకున్నాడు. 35 లక్షల రూపాయల రైతులకి ఇస్తామని చెప్పి ఇక తాజాగా బెయిల్ రావడంతో చెంచల్గూడ నుంచి పల్లవి ప్రశాంత్ విడుదల కానున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.